మేడం ఇక బయలుదేరదాం. ప్లీజ్ బాలు గారు లిఫ్ట్ ఇవ్వండి. ఏయ్ ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? లిఫ్ట్ లేదే ఏం లేదు, పో ఇక్కడి నుంచి. ఆగు. బాలుగారు అప్పుడే మనసు మార్చుకున్నారా? నాకు తెలుసండి మీ మనసు మెకానస్ గోల్డ్ అని. పదండి వెళ్దాం. హలో, కాస్త స్పీడ్ తగ్గించు. పిలిచింది లిఫ్ట్ ఇవ్వడానికి కాదు, ఆ పువ్వు తీసుకోవడానికి. అది మా బొకే లేదు కదా, ఇటువో. పదండి మేడం. వసీ, నీకు అసలు బుద్ధుందా? ప్రేముంది, దోమేం లేదు. అయినా నీకోసం నేను అక్కడ వెయిట్ చేస్తున్నానని నీకు తెలుసు కదా. పోయి పోయి బాలుగాని లిఫ్ట్ అడుగుతావేంటే? లిఫ్ట్ ఇస్తాడేమోనని. బాగా ఇచ్చాడుగా. అతను అసహించుకుంటున్నా కూడా నీకు ఎలా ప్రేమించాలనిపిస్తుంది? ప్రేమంటే అదేనే. ఒక్కసారి అందులో పడితే ప్రాణమే ఇచ్చేయాలనిపిస్తుంది. లవ్ లో ఏదో మ్యాజిక్ ఉంది. ఎదుటి వాళ్ళు మన మీద కోపం చూపించినా, అసహనం వ్యక్తం చేసినా ప్రేమించాలనే అనిపిస్తుంది. ప్రేమను పంచాలనే అనిపిస్తుంది. నీకు దండమే బాబు. ఆ ప్రేమ పురాణం ఆపు, ముందు ఇంటికి వెళ్దాం పద. బాలుగారు వెళ్లేలోపు మనం అక్కడ లేకపోతే మన మీద అనుమానం వస్తుంది. పద. నేను వెళ్ళి కాఫీ పెడతాను, నువ్వు వెళ్ళి త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకో. దీనికేమైంది? బానే ఉందిగా. బుసి, నువ్వు బయట ఉన్నంత వరకే స్వేచ్ఛవి, ఇక్కడ బసంతివి. అప్పుడే మర్చిపోయావా ఏంటి? ఓ అవును కదూ, చిటికలో మార్చుకుని వస్తా. పాపం బాలు, ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చుంటే బాగుండేది. అలాంటి వాళ్ళకి లిఫ్ట్ కాదు మేడం, కనీసం మాటలు కూడా కలపకూడదు. ఎందుకు? ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చింది. కుదురుగా ఉండకుండా రౌడీల కంటపడింది. వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేశారా? ఆ అమ్మాయిని ఒక్కదాన్నే కాదు, మా శైలుని కూడా తీసుకెళ్లారు. శైలుని కిడ్నాప్ చేశారా? 2 రోజులు నా శైలు వాళ్ళ దగ్గరే ఉంది మేడం. కంటి మీద కొనుక్కు కూడా లేకుండా వెతికాను నా శైలు కోసం. ఇంత జరిగితే నాకు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా? ఐఎమ్ నాట్ ఓన్లీ యువర్ బాస్, నీ బెస్ట్ ఫ్రెండ్ లాంటి దాన్ని కదా. ఆ విషయాన్ని పెద్ద చేయాలనిపించలేదు మేడం. ఇప్పుడు శైలు ఇంట్లో ఉందా? ఈ టైంకి వచ్చే ఉండాలి. పద ఒకసారి వెళ్ళి చూద్దాం. పదండి. కూర్చోండి మేడం. రే ఎర్రబాబు, రే ఎర్రబాబు. బాలుగారు ఇంకా రాలేదండి. ఈ అమ్మాయి ఎవరు? మీకు చెప్పాను కదా మేడం, మన ప్రేమ్ గారి మేనకోడలు. రీసెర్చ్ పని మీద ఇక్కడ ఉంటుంది. ఓ అది నువ్వేనా? బై గాడ్స్ గ్రేస్ నేనేనండి. ఎంతవరకు వచ్చింది నీ రీసెర్చ్? నా చేతిలో ఏముందండి, అంతా దాని చేతిలో ఉంది. దేని చేతిలో? అదేనండి, ఫేట్ ఫేట్. ఎలా జరగాలనుకుంటే అలా జరుగుతుంది. బాలు, పాప ఎప్పుడు వస్తుంది? ఒక్క నిమిషం మేడం. రే ఎర్రబాబు, ఎక్కడున్నావు? సరే త్వరగా రా మేడం. ఒక్క 5 minutes. ఓకే, ఐ విల్ వెయిట్.
మేడం నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. మీరుండండి బాలుగారు, నేను తెస్తానుగా. मैं ऑलरेडी लाया. లేచియేనా మేడం? ఈ అమ్మాయి నా ఫ్రెండ్ మేడం, పేరు బసంతి. ఓ హాయ్. ఆదా బర్సే. నాకి సునందకి థిక్కెస్ట్ ఫ్రెండ్ ఉంది, అందుకే నాది ఇక్కడే ఉంటుంది. ఈ కీ భాష ఏంటి? అంటే తను నార్త్ అమ్మాయి, అందుకే తెలుగుని కీమా చేస్తుంది. మీకు తెలుసా తను మంచి డాన్సర్. ముందు కాఫీ లేలో. మేడం మీరేంటి ఇక్కడ? ఏ రాకూడదా? చచ్చా, మీరు వస్తారంటే మేము వద్దంటాం మేడం. ఏం సార్? హాయ్ శైలు. హాయ్ ఆంటీ. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. ఏమైంది శైలు? ఏమన్నా ప్రాబ్లమా? ఒంట్లో బాలేదా? ఒంట్లో బాగానే ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఏం బాలేదు. ఏం పాపం? నన్ను మా ఫ్రెండ్స్ ఇన్సల్ట్ చేశారు. ఏమని? నేను డాన్స్ సరిగ్గా చేయలేదన్నా. ఈ మాత్రం దానికి మొహం మాడిపోయిన దోశలా పెట్టాలా? నేను రేపొచ్చి అలా అనకండి అని చెప్తానులే, సరేనా? వద్దు, నేనే వాళ్ళకో లెసన్ చెప్తా. తవరికి హోంవర్క్ చేయడమే రాదు, ఇంకా లెసన్ చెప్తారా? లెసన్ అంటే గుణపాఠం. నేను వాళ్ళకన్నా బాగా డాన్స్ చేసి నేనంటే ఏంటో చూపిస్తా. బాలు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు డాన్స్ నేర్పించు. కానీ నాకు రాదు కదా శైలు. పోనీ నేను నేర్పించినా? నాకు కావాల్సింది కుప్పి గంతులు కాదు. నీకు పాపే కరెక్ట్. తవరు కాస్త నోరు మూస్తారా? మరి ఇప్పుడేం చేద్దాం? బసంతి డాన్సర్ అన్నారు కదా? हाँ जी, मैं क्लासिकल डांसर हूँ. బాలు తన దగ్గర నేర్పించొచ్చు కదా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఎందుకులేండి మేడం, ఏదైనా డాన్స్ స్కూల్లో జాయిన్ చేస్తాను. నోనో, డాన్స్ నేర్చుకోవాలంటే స్వేచ్ఛ ఉండాలి. ఇంట్లో అయితేనే పాప బాగా డాన్స్ నేర్చుకోగలదు. నా మాట విని బసంతి దగ్గర నేర్చుకోనివ్వు. సరే మేడం. సరే బాలు, నేను ఇక వెళ్తాను. బాయ్ శైలు. బాయ్ ఆంటీ. శైలు, ప్రాక్టీస్ మొదలు పెడదామా? ఓకే. ఒక్క నిమిషం. చనువిచ్చాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నం చేయకు. ఈ ప్రాక్టీస్ కేవలం పాప యాన్యువల్ డే వరకే. అలాగే జీ. కమ్. శైలు, yes. ఏ సాంగ్ కి డాన్స్ చేయాలో డిసైడ్ అవ్వలేదు కదా. శైలు, నువ్వు ఏ రకమైన డాన్స్ చేయాలనుకుంటున్నావు? ఏదైనా పర్లేదు ఫ్రెండు. నేను ఒక్కదాన్ని సోలోగా డాన్స్ చేయాలి. అది ఎలా ఉండాలంటే మా ఫ్రెండ్స్ అందరూ ఆ డాన్స్ చూసి కుల్లి కుల్లి ఏడవాలి. అయితే వేణువై వచ్చాను భువనానికి.
గాలినైపోతాను గగనానికి. ఆ సాంగ్ కి చేద్దాం. అంటే అందరూ ఏడవాలి అన్నారు కదా, అందుకని అలా అన్నాను. నేనంది ఆ ఏడుపు కాదు. అయితే నువ్వే చెప్పు. నేను గుడ్ గర్ల్ ని కదా. ఆ I'm a very good girl, said me old teacher, my dear brother. ఆ పాటకి చేస్తాను. పాట బాగుంది కానీ నీకు సూట్ అవ్వదేమో. నువ్వు నోర్మోయ్. నా శైలుకి ఏ సాంగ్ అయినా సూట్ అవుతుంది. That's my friend. ఓకే స్టార్ట్ చేద్దామా? కమ్. ఇలా పెట్టు. బాలు, ఏంటి శైలు? ఫ్రెండ్ నాకు స్టెప్స్ నేర్పించింది, చూపించనా? ఫ్రెండా? అదే బసంతి. సరే చెయ్. పాట పెట్టు మరి. ఎలా ఉంది బాలు? నువ్వు డాన్స్ చేస్తుంటే డాన్స్కే అందం వస్తుంది. థ్యాంక్ యూ బాలు. ఇదే ఇంట్లో నీకు అడుగులు వేయడం నేర్పించాను. ఇప్పుడు ఏకంగా స్టెప్సే వేస్తున్నావు. నువ్వు చాలా ఎదిగిపోయావు శైలు. కదా, నేను అదే అనుకుంటున్నా. సరే గాని నేను డాన్స్ చేస్తే నాకు కప్ వస్తుందా? నువ్వు నా బంగారానివిరా. నీకు కాక ఇంకెవరికి వస్తుంది? నీకో విషయం తెలుసా? మీ అమ్మ కూడా ఇంతే. ఏదైనా కావాలి అని అనుకుంటే అది సాధించేదాకా వదిలిపెట్టేది కాదు. కోరుకున్న ఉద్యోగం నుంచి కట్టుకున్న భర్త దాకా అన్నీ సాధించింది. తను నాకు దూరమైందని చాలా బాధపడ్డాను. కానీ తనకు నా మీద ఇంకా ఎక్కువ ప్రేమ ఉంది. అందుకే తను దూరమైతే నేనెక్కడ చనిపోతానో అని నీ రూపంలో మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. బాలు, మరి మా మమ్మీ అంటే ఏమనుకున్నావు? షీ ఇస్ సో గ్రేట్. ఆకలేస్తుంది బాలు. చపాతీ తింటావా? ఆర్డర్ చేస్తావా? నువ్వు ఆర్డర్ చేయి, నేను వండుతా. ఓకే. పద. ఏం సార్ ఎలా వచ్చారు? ఆ రాక్షసు మళ్ళీ ఏమైనా స్పెషల్ చేయమందా? అవునరా, చపాతీ అడిగింది. నేను చేస్తాను సార్, మీరు వెళ్ళండి. నువ్వు చేయడం అవసరం రా, నేను చేస్తే ప్రేమ. మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యం ఉంది సార్. మీలాంటి తండ్రి ప్రపంచంలో ఎవ్వరికి ఉండరేమో సార్. తండ్రి అనేది పదవి కాదురా, బాధ్యత. అందరూ ఇలాగే ఉంటారు. నువ్వు వెళ్ళి, నేను చేస్తా. సునందా, బాలు కిచెన్ లో ఉన్నాడే. ఉన్నది కిచెన్ లోనే కదే, ఏదో కాశ్మీర్ బోర్డర్ లో ఉన్నట్టు చెప్తావేంటి? అది కాదే, ఇదే మంచి అవకాశం. వంట చేయడానికా? కాదు, కెమిస్ట్రీ వర్కౌట్ చేయడానికి. ఉసి 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 ఉసి, రాను రాను నువ్వు బాగా పాడైపోతున్నావే. అబ్బా సర్లే గాని, నువ్వేదో ఒకటి చేసి ఆ ఎర్రబాబుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపో. బాణా, వాడి నోట్లో నోరు పెట్టడం బదులు మూసీ నదిలో నా తలకాయ పెడితే చాలా మేలు. వాడు పెద్ద టార్చర్ గాడే.
అదంతా నాకు తెలీదు. వాడెక్కడ ఉండకూడదు. అంతా నా కర్మే, నా కర్మ. ఏ అరే బాబు, బుద్ధుందా నీకు అసలు? బుద్ధుందా? ఏ నీ కొంచెం కావాలా? ఏమైంది? అక్కడ మోటార్ ఆన్ చేసి ఇక్కడ తీరిగ్గా వంట చేస్తున్నాడు. మోట్రా? నేనా? అవును, మోటరే. పైన ట్యాంక్ లో వాటర్ నిండిపోయి వేస్ట్ అవుతున్నాయి. రా. ఏ ఆగా. రై వెళ్ళి ఆఫ్ చేసిరా. అది కాదు సార్. ఏది కాదు, ఏ, అది కాదు. ముందు రా. నేను అసలు మోటార్ వేయలేదు. ఏ రా నువ్వు. అరే బాలూజీ, మీరిక్కడ క్యా కర్తా హై? వంట చేస్తున్నా. అయినా నువ్వేంటి ఇక్కడ? నేను వంట కోసమే వచ్చాను. బాగా ఆకలిస్తుంది. మీరు పర్మిషన్ ఇస్తే. వద్దంటే వెళ్ళిపోతాను. మీ వంట అయ్యాకే వస్తాను. కాకపోతే కడుపులోనే ఎలుకలు రన్నింగ్ చేస్తున్నాయి. జీ చేసుకో. షో, షో, షో. అది ఇంట్లో బడబడ దోమలు. జీ షో, షో, షో. ఏయ్, అసలేంటి ప్రాబ్లం? నేను అసలు మోటారే వేయలేదు, కానీ ఏసరని తీసుకొచ్చావు. ఏంటమ్మా సంగతి? అది ఎర్రబాబు, ఆ అది ఆ మరి ముందా మెలికలు తిరగడం ఆపి విషయం చెప్పు. నా ఉంగరం రావడం లేదు. ఎక్కడ రావట్లేదు? అది కాదెర్రబాబు, ఈ ఉంగరం వేలికి బాగా ఇరుక్కుపోయింది. తీద్దామంటే రావడం లేదు. అయితే కొంచెం హెల్ప్ చేయవా? నాకు ఇంకేం వేరే పని పట్టలేదు అనుకున్నావా? ఎలా? ప్లీజ్ ఎర్రబాబు, ఆడపిల్లని, అన్యం పుణ్యం ఎరుగని పసిపాపను, ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఎవ్వరూ లేనిదాన్ని. చా ఆపమ్మా, ఒక ఉంగరానికి అంత డ్రామా అవసరం లేదమ్మా. చేస్తా గాని. అమ్మా, నా రింగేది? అక్కడెక్కడో పడింది కానీ వెళ్ళి తీసుకోపో. ఏయ్, ఉంగరం వెతుకు. ఏంటి వెతికేది? నీ మొహానికి తీయడమే ఎక్కువ. ఇప్పుడు కనుక ఆ ఉంగరాన్ని వెతికి నా చేతికి ఇవ్వలేదనుకో, వెతికి ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? బలవంతంగా నా ఉంగరాన్ని తీసి విసిరేసావని బాలు గారికి కంప్లైంట్ చేస్తాను. నువ్వే తీయమని చెప్పావు. అబద్ధం చెప్తానుగా. వామ్మో వామ్మో వామ్మో, నువ్వు మామూలు దాని కాదు. ఏయ్, వెతికే. వెతుకుతాం, వెతక్క చేస్తావా? వెతుకు. లాగింది నువ్వే కదా, వెతికే. అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు. ఏయ్ ఏయ్, అక్కడ వెనకాల చూడు. ఎర్రబాబు, రే ఎర్రబాబు, వాడు రాడుగా. మోటార్ ఆఫ్ చేయడానికి ఎంతసేపు రా ఎర్రబాబు? కుछ సహాయం కావాలా జీ? కొంచెం ఆ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. అలాగే జీ. గణేష్ చెప్పండి. ముత్తుస్వామి గారి ప్రాజెక్ట్ ఫైల్ మీ దగ్గర ఉందా సార్? అవును. రేపు దాన్ని ఆఫీస్కి తీసుకొస్తారా? కొటేషన్ ప్రిపేర్ చేయాలి. ఓకే, కట్ చేయి. అలాగే జీ. బాలూజీ, ఇదిగోండి జీ. మనసా 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 తొందరపడకే మనసా, అతిగా కలలే కంటూ
ఛీ! వీట్లో నేను దాచుకుంటానుగా ఫోన్ ఇవ్వ. ఆ. ఎలా ఉంది శైలు? మా బాలు చేసిన దానికి పేరు పెడతానా? నువ్వేం చేసినా సూపర్ గా ఉంటుంది. అవును, మన ఎర్రబాబేడి కనిపించట్లేదు. ఇక్కడే ఉన్నా సార్. అమ్మా అయ్యా అమ్మా 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 అయ్యో ఏమైందిరా అలా నడుస్తున్నావేంటి? ఏం చెప్పంటారు సార్? జరిగిందో చెప్పు. ఆ? నా బతుకు ఆవు వేసిన పేడ కన్నా దారుణంగా తయారైంది సార్. ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు. ఇంతకాలానికి నీ వాల్యూ నువ్వు తెలుసుకున్నావన్నమాట. ఇదిగో ఇలా అయితే నేను చెప్పను. రేయ్, తన మాటలకేం కానీ నువ్వు చెప్పు. ఆ సునంద లేదు సార్. తన గోల్డెన్ రింగ్ కోసం నన్ను గార్డెన్ మొత్తం వెతికించింది సార్. వెతికి వెతికి నా నడు మొత్తం వాలిపోయింది సార్. తన ఉంగరం కోసం నువ్వు వెతకడం దేనికి? బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఏమని? ఏదో ఒకటి చేస్తుందిలే, చెప్పుకోలేము మర్చిపోలేము. రేయ్, అయినా వాళ్ళతో నీకు పని ఏంట్రా? ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దని? రాను రాను నా మాట అంటే లెక్క లేకుండా పోతుంది నీకు. ఆ, ఆ. సార్, అసలే ఆ సున్నం చేసిన దానికి నా బుర్ర వేడెక్కిపోయింది సార్. మీరు ఇంకా తిట్టి నన్ను చంపకండి సార్. అసలే ఆకలి చంపేస్తుంది సార్. వెళ్ళి తెరపా. అమ్మా అమ్మా అలాగే తల్లి. ఆ, ఆ, అయ్యా అమ్మో. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ఎవడు పిలిచాడు నిన్ను? చీఫ్ మినిస్టర్. లేకపోతే ఏంటి? నేనేమైనా డాన్స్ చేయడానికి వచ్చానా? ప్రోగ్రామ్ చూడడానికి వచ్చాను. ఏదో మీ ఇంటికి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారేంటి?